హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ విత్ మీ శ్రావ్య. రీసెంట్గా మనం చూస్తున్నాం, ఏ రీల్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసినా మనకి వచ్చేది భార్య భర్తను చంపుతుంది, కుక్కర్లో చంపుతుంది, కూల్ డ్రింక్లో చంపుతుంది, ఇట్లా రకరకాలుగా చంపుతుందని చెప్పి వస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నమస్తే సార్. సార్, రీసెంట్గా మీరు కూడా చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో కావచ్చు, లీగల్గా కూడా కావచ్చు, రకరకాల కేసెస్ వస్తున్నాయి. ఏంటంటే కుక్కర్లో చంపిందని, లేకపోతే కూల్ డ్రింక్తో చంపిందని, హనీమూన్కి తీసుకెళ్ళి చంపిందని చెప్పి మనం ఇలా చూస్తూ ఉన్నాము. అసలు ఒక మీమ్స్ కూడా వస్తున్నాయి, రకరకాల మీమ్స్ వస్తున్నాయి. పెళ్ళంటేనే భయపడుతున్నారు అబ్బాయిలు, అందులో అమ్మాయిలు చూసినా భయపడుతున్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా 1 month అయింటే అమ్మో ఇప్పుడు మంచినీళ్ళు తెచ్చిస్తుందంటే అది కూడా భయపడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారైపోయింది? ఒకప్పుడు కూడా ఇలాగే ఉందా పెళ్ళి వ్యవస్థ, ఇప్పుడే ఇలా తయారవుతుందా? పెళ్లి వ్యవస్థలో ఎప్పుడైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. కాకపోతే ఏంటంటే మనకు ఎప్పుడైతే కూడా మనకు సోషల్ పోలీసింగ్ ఉన్నంత కాలం, అంటే ఒక వ్యక్తి ఇంకో ఎదుటి వ్యక్తిని పట్టించుకున్నంత కాలం పెళ్లి వ్యవస్థ అనేది సక్రమంగా జరిగింది దేశంలో. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇండివిజువాలిటీ పెరిగిపోయి నీకు సోషల్ పోలీసింగ్ తగ్గిందో అక్కడి నుంచి మనకు పెళ్లి వ్యవస్థ అనేది బీటలు వాడటం జరిగింది ప్రధానంగా. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు రీసెంట్ ట్రెండ్ మనం ఒక 1 year నుంచి కనుక వేసుకుంటే భారతదేశంలో జరిగే విషయాలన్నీ కనుక గమనిస్తే, మనకు దేశవ్యాప్తంగా గమనిస్తే ఏంటంటే క్రైమ్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో. చాలా ఒకప్పుడు మనకు సివిల్ కేసులు ఎక్కువ ఉండే దేశంలో, సివిల్ కేసెస్ చాలా ఎక్కువ ఉండే దేశంలో. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మనకి మ్యారేజ్ కేసెస్ ఎక్కువైపోయినాయి దేశంలో, విపరీతంగా ఎక్కువైపోయినాయి. డైవర్స్ రేషియో అయితే డ్రాస్టిక్గా పెరిగిపోయింది. అసలు వీ కెనాట్ బిలీవ్ ఇట్, ఆ రేంజ్లో పెరిగిపోయింది డైవర్స్ రేషియో అనేది. ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కానీ భర్తను చంపడానికి ఒక లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది బాగా. మీరు అన్నట్టు మీమ్స్ పెరగడం కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ సోషల్ ఇంపాక్ట్, అంటే సమాజం మీద చాలా ప్రభావితం చేస్తుంది. చూడడానికి నవ్వుగా అనిపించిన తర్వాత దానికి చాలా పెయిన్ ఉంటుంది, దానికి చాలా పెయిన్ ఉంటుంది, తర్వాత భయం ఉంటుంది. అసలే ప్రపంచంలో ఇప్పుడు మనకు భారతదేశంలో యువత పెళ్లికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తిరుగుతున్నారు. ఎందుకంటే ఎవ్రీబడి డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. పెళ్ళి అంటేనే రెస్పాన్సిబిలిటీ ఫస్ట్, దే డోంట్ వాంట్ టేక్. ఐదర్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకి ఏ పడ తీసుకోవాలి, ఇప్పుడు సుత్త అంత అన్న టైప్లో తిరుగుతున్నారు అందరూ. ఇక దానికి తగ్గట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళు వాళ్ళని చంపడం, వాళ్ళు వీళ్ళని చంపడం అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. అది దీనికల్లా. సో ఎక్కడైతే మనం జనరల్గా చెప్పేది ఏంటి ఏంటంటే పెళ్ళిలో మర్డర్స్ అనేటి ఏం జరుగుతుందంటే ఏంటంటే సోషల్ ప్రెజర్ వల్ల ఎక్కువ జరుగుతుంది. సోషల్ ప్రెజర్ అంటే ఏంటంటే వాళ్ళ ఇష్టానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా పెళ్లి జరుగుతుందో, వాళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళని ఎప్పుడైతే కన్సిడర్ చేయరో, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పుడైతే కన్సిడర్ చేయరో అక్కడ నీకు మర్డర్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఫస్ట్. అంటే అంత క్రిమినల్ మైండ్ సెట్ కూడా ఎక్కువైపోతుంది, వాళ్ళకి బెయిల్స్ కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం బెయిల్స్ అంత ఈజీగా ఏం రావు, అంత ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా బెయిల్ అనేది అంత ఈజీగా ఏం రాదు. మర్డర్ కేసులలో బెయిల్ అంత ఈజీగా ఏం రాదు, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనీస్ అయితే అంత ఈజీగా ఏం రాదు. బెయిల్ వస్తుంది, బెయిల్ రాదని అంటలేను, ఎందుకంటే తర్వాత కన్విక్షన్ చేస్తారు కానీ బెయిల్ ఇస్తారు కానీ అంత ఈజీగా అయితే ఏం రాదు బెయిల్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకి పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా జరగటం ఒకటి, రెండోది దానికి చంపడం తప్ప వేరే మార్గం లేదని ఫీల్ అవ్వడం, చంపడం లేదనేది రెండు, మూడోది చంపితే దొరకము అని. చాలా మర్డర్ కేసులు కూడా రీసెంట్గా చాలా కేసులు చూసిన నేను. భర్త చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే గాయాలు ఉన్నాయి అని కొట్టి చంపిన అని చెప్పి అట్లా చాలా చాలా ఉన్నాయి. మొన్న యాదగిరిగుట్ట దగ్గర కూడా కారుతోనే ఒక అమ్మాయి బైకుని గుద్ది, మగుని బైకుని గుద్దింది. తీరదని అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు, తీరా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే భార్య ప్లాన్ చేసిందని. నాకు నిన్న కూడా ఎక్కడ దుండిగల్ పోలీస్ స్టేషన్ అనుకుంటాను, నిన్న కూడా 2-3 అబ్బాయిలతో కలిసి భర్త మీద దాడి చేసి చంపేసిండు, చచ్చిపోయిన అనుకుని వెళ్ళిపోయినారు. తీరా చూస్తే అదృష్టం బాగున్నాడు, బతికిండు. ఆఖరికి సెల్ఫీ తీసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు, సెల్ఫీ తీసుకొని నీళ్ళలో తోసేసింది భార్య అని చెప్పి. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకు సోషల్ వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగటం ఒకటి, చంపడం తప్ప వేరే మార్గం లేదనుకొని వీళ్ళు ఫీల్ కావడం, కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది, కోర్టుకి వెళ్తే కోర్టు చుట్టూ రోడ్డు తిరగాలి, దొరకము, ఇట్లాంటి భావనలు ఉంటారు వీళ్ళంతా. ఒక రకమైన వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అదే పని మీద ఉంటారు వీళ్ళంతా.
అంటే చట్టం అంటే వీళ్ళకి భయం లేదా? అంటే తప్పించుకుంటామనే చట్టాలు లేవంటారా? చట్టాలు చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. చట్టాలు స్ట్రిక్ట్ లేవని మనం చెప్తాంలే. వీళ్ళు చేసినప్పుడు ఏంటంటే దొరకం అనే ఒక భావంతో ఉంటారు. ఓకే. ఈ దొరకం అనే దాంతో దొరకకుండా ఉండడానికి కావాల్సిన రకరకాల స్కెచ్లు వేసేసుకుంటారు. ఇప్పుడు ఆ మేఘాలయ కేసే ఉంది. పెళ్లి చేసుకున్న అమ్మాయి తీసుకెళ్లిపోయింది. అక్కడ ఎవ్వరు లేని ప్లేస్ కు తీసుకెళ్ళింది అమ్మాయి. ప్లానింగ్ ఏంటంటే అక్కడ జనాలు ఉండొద్దు, పెద్ద అడవిలో తీసుకెళ్లి చంపేయాలని ఒక కాన్సెప్ట్. ఓకే. సో ఎవరు దొరకని నేను ఏదో జరుగుతుంది అనుకున్నారు. కొద్దిగా లేట్ అయినా కూడా దొరికిపోయింది. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఏంటంటే అందరికీ మనం స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఏంటి అంటే పెళ్ళి అంటేనే ఇప్పుడున్న సమాజంలో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక 5,000% చేయాలి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ బై ఎక్స్పర్ట్స్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే పెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, పెళ్ళిలో ఉన్న సమస్యలు ఏంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంది, వాళ్ళు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయా అనేది. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు, ఒక కొత్త పదం ఏదో వచ్చింది. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకునే ప్రతి వ్యక్తులు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయించుకుంటారు. హిస్టరీ ఏముంది అని చెప్పేసి, వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా, మరి వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా, పుడుకున్న మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత సంపగాల అని చెప్పేసి ఈ మధ్యలో చాలా భయం ఎక్కువైపోయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోరు చాలా మంది. కానీ ఆ వెరిఫికేషన్ కూడా దొరకకుండా ఉంటున్నారు కదా వాళ్ళు. అదే చెప్తున్నా అందరికి నేను, వెరిఫికేషన్ కంటే ఎక్కువ కౌన్సిలింగ్ కావాలి. ఓకే. నవేడేస్ ఉన్న కల్చర్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా నవేడేస్ ఉన్న కల్చర్లో వినటానికి మనకు చెప్పడం కూడా ఇబ్బంది నాకు. కానీ ఇప్పుడున్న కల్చర్లో అయితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎవరు లేరు. ఓకే. దట్ ఈస్ ద ఓపెన్ ఫ్యాక్ట్. అది దానికి కాబట్టి దాన్ని వెరిఫికేషన్ చేసుకోవడం కంటే ఎక్కువ ఏంటంటే నువ్వు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక చేసుకోగలిగితే ఆ మ్యారేజ్కి వెళ్ళాలా వద్దని తెలిసిపోతుంది. మరి ఫస్ట్ అందరికీ మనం క్రైమ్ తగ్గాల, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం సుఖంగా ఉండాలా, ఎటువంటి కష్టాలు రావద్దు అంటే దానికి ఏకైక మార్గం ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక నువ్వు ఎక్స్పర్ట్స్ చేత చేయించుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దట్ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే మ్యారేజ్ తర్వాత ఏర్పడే సమస్యలన్నీ మ్యారేజ్కి ముందే సాల్వ్ చేయడాన్ని ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్తాను. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏముంటుంది అంటే ఏ కారణం చేత పెళ్ళైనా, ఏ కారణం చేత మీరు పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జీవించలేని పరిస్థితి కనుకుంటే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చేయాలి. ఓకే. కానీ చంపే ప్రోగ్రాంలు ఇవన్నీ పెట్టుకుంటే జీవితాంతం జైలు ఉండాల్సిన పరిస్థితి తప్ప, నువ్వు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యారిటల్ కౌన్సిల్ తీసుకోగలిగితే వాళ్ళ సొల్యూషన్ ఇస్తారు. దానికి చంపడము, జీవితాంతం జైలు ఉండటము ఇదంతా వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ కదా. కానీ చూసుకుంటే ఎక్కువ అమ్మాయిలు భర్తలను చంపుతున్న కేసెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి, అఫైర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. వీటి గురించి ఏమనుకో, అఫైర్స్ గురించి కనుక మనం మాట్లాడితే బోత్ సైడ్స్ ఉన్నాయి. ఒక అమ్మాయిల తరపు నుంచి అని మనం అమ్మాయిల ఒక్కరినే ఎప్పుడు బ్లేమ్ చేయలేము. మాట్లాడితే అఫైర్స్ గురించి మాట్లాడితే బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. అమ్మాయిల సైడ్ ఎట్లా అఫైర్స్ ఉన్నాయో అబ్బాయిల సైడ్ అట్లా అఫైర్స్ ఉన్నాయి. దాన్ని జెండర్ దాని కింద తీసుకురాలేము. మర్డర్స్కి వచ్చరికి ఏంటంటే మనం దశాబ్దాలుగా మొగోడు దాడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉమెన్ కూడా రెవల్యూషన్ తీసేసుకొని వీళ్ళు కూడా దాడి చేసేస్తారు. ఇంకా దేంట్లో అన్నిట్లో కరెక్ట్ ఉన్నాం కదా, ఇంకా దీంట్లో మాత్రం ఎందుకు తక్కువ ఉండాలి వేసేద్దాం అన్న టైంలో వీళ్ళు రెడీ అయిపోయినారు. ఇంకా ఇప్పుడు అప్పుడు 498 అనే చట్టము ఎందుకు వచ్చింది తెలుసా మీకు? అమ్మాయిలను చంపుతున్నారని చెప్పేసి 498 చట్టం వచ్చింది. అప్పుడు 1982లో 498 పెట్టారు. అప్పుడు అమ్మాయిలని అంటే ఎక్కువ చంపే కల్చర్, ఇబ్బంది పెట్టే కల్చర్ ఉండే అప్పుడు. సో అప్పట్లో టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేనప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని వేరే ఊరికి పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయి ఈ పుట్టినటి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టెక్నాలజీ లేదు. అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టింది అనుకో, తల్లిదండ్రులకు ఎవరికో చెప్పాలంటే అప్పుడు ఫోన్స్ టెక్నాలజీ లేదు. సో ఏం చేయాలి మరి, అమ్మాయిని ప్రొటెక్షన్ చేయాలి కదా. ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు 498 అనే సెక్షన్ పెట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు ఇబ్బంది పెట్టినా కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చూసుకుంటారు అనే దాంతో పెట్టింది. ఇక నాకు తెలిసి ఇక ఇట్లనే ఈ మర్డర్ కనుక కంటిన్యూ అయితే ఇక మనకు కూడా మాకంటే మా మొగల్లో కూడా ఏదో చట్టం తేవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఏర్పడుతుంది. ఇంకా నాకు తెలిసి ఒక 5 yearsలో వస్తుంది. ఇంకా 5 years పడుతుంది సార్. మొగోళ్ళకి ఇంకా చట్టాలు లేవు కదా దేశంలో. అంటే ఇప్పుడు కేసెస్ కూడా ఎక్కువైపోతున్నాయి. 1 weekలో ఒక 3 cases అన్న చూస్తున్నాం మనం. రావాలి కదా, ఇంకా మనకు వెళ్ళాలా, దాన్ని చట్టం చేయాలా, రూల్స్ ఫ్రేమ్ చేయాలా, చూడాలా.
వీటన్నిటికంటే ఏంటంటే సోషల్ పోలీసింగ్, రెండు కౌన్సిలింగ్ పెడితే సమాజం సెట్ అయిపోతుంది. లేదు, అది మన ముంగట ఎక్కడ ఏ దారుణం జరుగుతున్నా, ప్రతి ఒక్కరు ఏం ఫీల్ అవుతున్నారంటే ఏంటంటే నాకెందుకు, నాది కాదు కదా అని ఫీల్ అవుతున్నారు. కానీ వానికి తెలియని విషయం ఏంటంటే వాడు కూడా సమాజంలో ఒక భాగమే, అది సమాజాన్ని ఎఫెక్ట్ చేస్తే వీడు కూడా ఎఫెక్ట్ అవుతాడనే విషయాన్ని ఎవరు గుర్తించడం లేదు. అది ఎక్కడ తప్పు జరుగుతుంది, ఒక మైనర్ తప్పు చేస్తున్నాడు, ఓకే, ఆ తప్పు చేసినప్పుడు మరి వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పగలిగే శక్తి ఎవరికి లేదు. అట్లా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనుకుందాం, తాగి నడపద్దు అనేది చట్టం, ఓకే, ఎందుకంటే కొన్ని వందల మంది చనిపోతున్నారు తాగి నడపడం ద్వారా, కొన్ని వందల జీవితాలు బలైపోతున్నాయి. సో వాళ్ళకు తాగి నడపద్దు అనే ఒక చట్టం తెచ్చి రోజు ఫైన్ వేస్తున్నాడు, మళ్ళీ తెల్లవాళ్ళు తాగి నడుపుతూనే ఉన్నారు. ఓకే, మనం చెప్పగలగాలి కదా, మనం ప్రతి ఒక్కళ్ళం తాగి నడపద్దు అని చెప్పగలగాల. ఎక్కడ చెప్తున్నారు, ఎవరు చెప్తాను లేరు. అట్లనే దేశంలో దేనికైనా అంతే ఉన్నది. ముందు ఎవరు పర్ఫెక్ట్గా లేరు కదా సార్, సోషల్ పోలీసింగ్ చేసే అంత పర్ఫెక్ట్గా ఎవరు లేరు కదా. సోషల్ పోలీసింగ్ చేయడానికి పర్ఫెక్ట్ అవసరం లేదమ్మా, సమస్య వచ్చినప్పుడు స్పందించగలిగితే సరిపోతుంది. దానికి ఎవరు, ఏ వ్యక్తి కూడా, ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా దేనికి పర్ఫెక్ట్గా ఉండడు. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా పర్ఫెక్ట్గా లేమా అన్నదానికంటే మనం చట్టాన్ని పాటించినామా పాటించలేదా, మన కళ్ళ ముంగట ఏదైనా జరిగితే స్పందించినామా లేదా అనేది పాయింట్ ఇప్పుడు కూడా. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పర్ఫెక్ట్ ఉంటారు, కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉంటారు. కానీ ఒక క్రైమ్ జరుగుతుంటే ఆపగలిగే శక్తి, దాన్ని నిరోధించగలిగే శక్తి ప్రతి వ్యక్తికి దాన్ని బాధ్యత ఉంటుంది. ఓకే, చట్టంలో రాసి ఉంటుంది ప్రతి వ్యక్తి పోలీసు అని రాసి ఉంటుంది. ఎక్కడ జరుగుతున్నప్పుడు దాన్ని ఆపగలగాల అంటాం. అందరు ఎందుకు భయపడతారంటే ఏంటంటే నేను ఏదైనా ఆపడానికి ట్రై చేస్తే నేను ఎక్కడ తిరిగిపోతానేమో, ఈ కోర్టుల చుట్టూ ఏడు తిరగాలి, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడ తిరగాలి అనే దాని మీద చాలా మంది ఏదన్నా అన్యాయం జరుగుతున్నా ఆపడానికి రారు. దానికే అదే ప్రధాన కారణం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం, ఎక్కడెన్నో రోడ్డు మీద నరకటానికి పోతుంటే పక్కడు దాన్ని వీడియో తీస్తుంటాడు తప్ప వాడిని వెళ్ళి ఆపాలని స్పృహ లేదు ఎవరికి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా వీడియోలు తీస్తున్నాడు తప్ప, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆపాల మరి అరే తర్వాత అనేది స్పృహ లేదు. కాబట్టి సమాజాన్ని మనం ఇట్లనే వదిలేస్తే రేపు అది నేత అసలు చాలా వండర్ అయిపోతున్నది. ఫ్యామిలీ లైఫ్లోకి మర్డర్ వచ్చేసిందంటే అసలు ఎంత కుటుంబాలు ఎంత క్షీణించినాయి, మనిషి సంబంధాలు ఎంత క్షీణించినాయని అర్థం కావట్లేదు. ఒక నమ్ముకున్న వ్యక్తిని మనం చంపుకోవడము, లేకపోతే ఒక కట్టుకున్న వ్యక్తిని చంపడము, పిల్లల్ని చంపడము. నిన్న అయితే ఘోరం. అసలు నిన్న నల్గొండ బస్ స్టాండ్లో అమ్మాయికి కొడుకుంటే బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి ప్రియంతో వెళ్ళిపోయింది. ఇంకా అదృష్టం మాట అక్కడ సిస్టిక్ ఎవరి బయటపడ్డ విషయం. కానీ నువ్వు చిన్న పిల్లగాన్ని నువ్వు ఒక బస్ స్టాండ్లో వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే మానవ సంబంధాలు ఏమవుతున్నాయి అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాను, నా చిన్న పిల్లగాన్ని వదిలిపెడితే మనకి తిండోడు పెట్టాలా, ఎవరు చూసుకోవాలా? నువ్వు ఒక వ్యక్తితోని వెళ్ళిపోతే వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది? జనరల్గా తల్లి అంటేనే ప్రొటెక్షన్ కదా, ప్రొటెక్షన్ చేయాల్సిన తల్లే ఒక పిల్లగాన్ని బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే మనం అసలు ఏడికి వెళ్తున్నాం? మనం ఎదిగే క్రమంలో మనము నాశనం చేసుకుంటాం జీవితాన్ని చాలా వరకు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ముందుగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితే బెస్ట్ అంటారు. ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటే కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకోండి. ఓకే, ఇవన్నీ అయిపోతాయి ఫస్ట్. ఓకే, అది బెస్ట్ సలహా నేను చెప్పేది అందరికీ. 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏముండదు, ఎండిపోయినట్టుండదు జీవితంలో. అబ్బాయి 25 లోపు, అమ్మాయి 20 లోపు పెళ్లి చేసుకోండి, జీవితం ఖతర్నాక్ ఉంటుంది. నేను దాన్ని ఛాలెంజ్ కాసి రాసి సంతకం పెట్టిస్తాను. మొత్తం కెరియర్ అని చెప్పేసి, చదువులు అని చెప్పేసి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా అయిపోయి ముసల్తానంలో పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు ప్రాబ్లమే, సమాజానికి ప్రాబ్లమే. అందరు కెరియర్ చదువుల మీద పడిపోయి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు అందరు. స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ఎర్లియర్ ఏజెస్. గవర్నమెంట్ రికమెండ్ చేసినది 18 సంవత్సరాల నుంచి 20-21లో అమ్మాయికి పెళ్లి చేసేయాలా, అబ్బాయికి 22 నుంచి 25 మధ్య పెళ్లి చేసేసాయి. నీకు ఫ్యామిలీ వ్యవస్థ ఖతర్నాక్ ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా తెలుసుకున్న తర్వాత పెళ్లి చేస్తే ఏముంటుంది? అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.